పరిశుద్ధుడు మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయము ఈ విధంగా క్రైస్తవ నాయకులు నీ సన్నిధానంలో దైవజనులతో పాటు ఈ దేశ పరిస్థితుల్లో క్రైస్తవ సంఘము యొక్క బాధ్యత, క్రైస్తవ సంఘము చేపట్టవలసినటువంటి ప్రత్యేకమైన చర్యలు, వాటిని గురించి చర్చించడానికి, దేశ రాజకీయంలో క్రైస్తవ సంఘానికి ఉన్న పాత్ర ఏమిటి అనేటువంటి విషయములను ఆలోచించడానికి, చర్చించడానికి మీరు మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినందుకు నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ స్థలమందు తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ మహిమార్థముగా మీరు నిలబెట్టుమని, ప్రయోజనకరమైన మాటలను తెలియపరచడానికి ప్రతి ఒక్కరి నోరులను మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. సంఘము ఈ దినాలలో కనుతెరిచి దేశంలో సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గ్రహించడానికి మీ కృపాని గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇస్సాఖార్ గోత్రములో సమయోచిత జ్ఞానం కలిగిన నాయకులు ఉండినట్లు ఈ దినాలలో మా తండ్రి, మా రాష్ట్రంలో క్రైస్తవ సంఘము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క నిర్ణయం చొప్పున ముందుకు వెళ్ళడానికి తగినటువంటి జ్ఞానాన్ని, నీ ప్రత్యేకమైన నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికను ఆశీర్వదించమని, దైవజనులుగా నాయకులుగా వచ్చినటువంటి వారందరినీ నీ కృపతో నింపమని, నీకు సాక్షులుగా ప్రతి ఒక్కరిని మీరు వాడుకొనమని, మేము చేయు ప్రార్థన, మేము పలుకు మాటలు నీకు మహిమార్థంగా ఉండినట్లు సహాయం చేయమని, కూడి వచ్చిన వారిని ఆశీర్వదించమని, రావడానికి ఆశించు ప్రతి ఒక్కరిని త్వరగా రప్పించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ యొక్క సమావేశానికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రియులను వేదికపైకి ఆహ్వానించడంలో నేను సంతోషిస్తున్నాను. ఆరాధన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ సహోదరులు శ్రీ పాల్ దేవప్రియం గారు దయచేసి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటండి, వరంగల్కి. వరంగల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైబ్రెంట్ సిటీ ఇన్ Telangana region. Outside Hyderabad, Warangal is the most vibrant city, and we thought it's also a big Christian base. మేమేమనుకున్నామంటే ఇక్కడ మేము వచ్చి మీ అభిప్రాయాలు తీసుకొని we thought we will share our vision with you. We will share about this political agenda with you. We will take you into confidence. మీ అభిప్రాయాలు తీసుకొని రికార్డ్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. We want to listen to you. So with this few opening remarks, I would now request దానం గారిని కొన్ని ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చిన తర్వాత we will start recording the proceedings of other leaders. Thank you. Dear brothers and sisters, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా లీడర్స్ అని అంటే మనం చెప్పే విషయాలను ప్రజల దృష్టికి, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి, మన జనసమూహాలకు చేరవేయగలిగినటువంటి వ్యక్తులు, దానికి తగిన శక్తి సామర్థ్యాలు గల వ్యక్తులని నేను భావిస్తున్నాను. ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, లీడర్స్ మీటింగ్. ఈ ముఖ్యంగా లీడర్స్ను మాత్రమే ఎందుకు పిలిచారు అని అంటే, వీళ్ళకు ముందు ఈ కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత ఈ విషయాన్ని వాళ్ళ కాంగ్రిగేషన్లో కానీ వాళ్ళ అసోసియేట్స్తో కానీ చెప్పగలిగి తర్వాత ఈ విషయాన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకొస్తారనేటువంటి భావన. క్రైస్తవులకు అసలు పాలిటిక్స్ ఎందుకు అనేవాళ్ళు ఈనాటికి కూడా ఇంకా కొంతమంది ఉన్నారు అని చెప్పక తప్పదు. నేను ఒక విషయం చెప్తాను, చాలా ప్లాట్ఫామ్స్ మీద ఇది 6వ మీటింగు, అన్ని మీటింగులో చెప్తున్నా. మిగతా విషయాలన్నీ వదిలేసేయండి, మీ స్వార్థ వదిలేసేయండి. మామూలు సాధారణ పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా, మన రాజ్యాంగం ఎస్టాబ్లిష్ చేసినటువంటి సిద్ధాంతాల ప్రకారం ఒక పౌరుడిగా నువ్వు అందరిలాగా దేశీయ రాజకీయాలలో, రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయాల్లో ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు, చేస్తే దాంట్లో తప్పేంటి అనేటువంటి ఒక ప్రశ్న చాలామందికి ఇప్పటికి కూడా ఇది ఒక ప్రశ్నగానే ఉంది. ఈ ప్రశ్న నేను వేసినప్పుడు కొంతమంది బయటికి కొని బైబిల్లో ఎక్కడ చెప్పారు దీన్ని గురించి, అసలు క్రైస్తవుల రాజకీయాల్లోకి వాళ్లకు రాజకీయం చాలా దూరం,
అసలు ఈ విషయాన్ని గురించి బైబిల్లో మనకు పాజిటివ్గా ఎక్కడ చెప్పలేదు. మన పూర్వులు మిషనరీస్ మరి ముఖ్యంగాను బ్రిటిష్ ఫారిన్ మిషనరీస్ అందరూ కూడా ఈ విషయాన్ని గురించి మనకు బోధించలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పాలిటిక్స్కు దూరంగా ఉండటం మంచిదే అని కూడా వాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి విఘ్నులు పెద్దలు, మన క్రైస్తవ పెద్దలు ఈ విషయాన్ని గమనించి మన ఇండిపెండెంట్ పాస్టర్స్ను కూడాను మేము మరి వాళ్ళను కూడా సంఘటితపరిచి వాళ్ళతో కూడాను ప్రత్యేకమైనటువంటి సమావేశాలు జరిపి దీన్ని చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమావేశాన్ని చేస్తే ఏదో మాకు స్వలాభాపేక్ష మాకేదో ఇంట్రెస్ట్ ఉంది అనేది కాదు. నేను ఇందాక చెప్పాను, మనం చేస్తున్నైనా మనకి లాభం చేకూరకపోవచ్చు, కానీ ఈ కమ్యూనిటీకి లాంగ్ రన్లో ఒక రికగ్నిషన్ ఉంటుంది. మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రాపగండా మిషనరీ కానీ మనం సువార్తని ఇంత గట్టిగానే ప్రపంచమంతటా దేశమంతటా రాష్ట్రాలంతటా మనం ప్రాపగేట్ చేసినప్పుడు సువార్తను బోధించగలిగినప్పుడు ఈ విషయాన్ని కూడా సువార్త ఒక ప్రక్కన ఆత్మీయ బోధనలు ఉండాల్సిందే, మనకు మామూలుగా ఇప్పుడు వరల్డ్లీ ప్రపంచ రీతిలో మనం కూడాను చేయగలగాలంటే మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ప్రొఫెసర్ కంచె ఐలన్ గురించి ఆయన మాట్లాడతారు. మీకున్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరికి ఉన్నాయండి? అసలు మీరు తెలుసుకుంటే ఇది ఒక్క దెబ్బతో ఇది ప్రాపగేట్ స్టేట్ అంతా కాదు, దేశం అంతటి కూడా ప్రాపగేట్ కావటానికి అవసరం ఉంది. మీ ఫోర్సును మిగతా రాజకీయవేత్తలు గమనిస్తారు. అప్పుడు మీకు ఒక విధమైనటువంటి గుర్తింపు ఉంటుంది. మీరు ఈ గుర్తింపు ఒక యునైట్ అయ్యి సాలిడ్గా ముందుకు సాగితే మీ వెనక బీసీలు మిగతా వాళ్ళు కూడా రావటానికి మేము ఏ విధంగానూ జంకు కొంకు లేకుండా మీ వెంట వస్తాం. కాబట్టి మీరు ఇది మొదలు పెట్టండి. ఇది చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడైనా మీరు రియలైజ్ చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు. కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ వచ్చినట్టు సోదరులు ఈ విషయాన్ని మీరు గమనించి ఈ విషయాన్ని లైట్గా మాత్రం తీసుకోవద్దు అనేది నా మనవి. ఈ సీరియస్ ఇష్యూ ఇన్నాళ్ళు మనం చాలా నిర్లక్ష్యం చేసినటువంటి ఇష్యూ. ఇప్పుడైనా మేల్కొని మన పిల్లల కోసం మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం దీన్ని ఆత్మీయ ప్రబోధం ఏ విధంగా ఒక పక్కన జరుగుతూనే ఉంటుంది, కానీ దీన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీకు మనవి చేస్తూ ఈ సందర్భంగా మీ అభిప్రాయాలను జంకు కొంకు లేకుండా మీరందరూ వ్యక్తీకరిస్తారని మీ అభిప్రాయాలు తెలుపుతారని మేము ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పెద్దలందరికీ మరొకసారి దేవుని పేరట మీకు వందనాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. యేసు ప్రభు పరిశుద్ధమైన నామం పేరట ఈ ప్రత్యేకమైన కూడికకు ఇచ్చేసిన మీ అందరికీ ఎక్లీషియా మినిస్ట్రీస్ నుండి నా శుభములు తీసుకొస్తున్నాను. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ క్రిస్టియన్స్ టు అరైజ్ అండ్ షైన్. చాలా కాలం బాంఛన్ అన్న స్థితిలో ఉండిపోయాం. ప్రభు ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా క్రైస్తవుల్ని మరి హెచ్చించి ఆశీర్వదించాడు. అది కేవలం సువార్త ప్రభావం అని చెబుతాను. ప్రపంచ దేశాల్లో క్రిస్టియన్స్ చాలా సులువుగా పాలిటిక్స్కి వస్తున్నారు. వేరేజ్ మన భారతదేశానికి వచ్చేసరికి అది మనకు అక్కర్లేదు అన్నట్టుగా మరి చాలామంది ప్రవర్తిస్తున్నారు. చిన్న ఉదాహరణ, ఈ మధ్యలో మొన్న ఇప్పుడున్న మనం తెలంగాణలో ఉంటున్న వాతావరణం బట్టి ఒక మండలంలో జేఏసీ తెలంగాణ జేఏసీ క్రిస్మస్ అని పెడితే జనం లేరండి. నన్ను స్పీకర్గా పిలిచారు. ఆ రోజు కోదండరామ్ గారు అక్కడికి రావాల్సి ఉండింది. ఇలాంటి ఒక ప్రతికూలత క్రైస్తవ మనసుల్లో ముద్రించబడి ఉంది. దాని నుంచి బయటకు వచ్చే సమయం ఇది. భారతదేశంలో దాదాపు 35% కంటే ఎక్కువగా దళితులు ఉన్నారు. క్రైస్తవ జనాభాలో దళితులు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. యేసుప్రభు దళితులకు మాత్రమే అని బైబిల్ చెప్పట్లేదు, కానీ మనమంతా కలిసి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఆ ఐక్యతలో దేవుడు కదులుతాడు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ దినాల్లో పాలిటిక్స్కి వచ్చే వాళ్ళంతా కూడా స్వప్రయోజనాల కొరకు వస్తున్న ముద్ర పడిపోయింది. క్రైస్తవులుగా మేము క్రైస్తవులమే, మనం ఎంతైతే సెల్ఫ్ పీటీ పొందడానికి ఉంది.
ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి ఈ లీడర్షిప్ అవేర్నెస్ ఈ దినాల్లో మరి చేయడానికి మరి నాయకులకి, ముఖ్యంగా ఆరాధన టీవీ వారు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. కనుక మన వంతు కర్తవ్యాన్ని, మన మధ్యలో సువార్త మేడం గారు ఉన్నారు, మన ప్రాంతంలో ఆమె ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. కన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో ఆయన డబ్బు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలాగూ తల వంచి దళితుల్ని ఎంకరేజ్ చేసి ఒక దళిత నాయకురాల్ని మరి సీఎం చేయగలిగాడు. నిన్న మొన్న కొన్ని స్థలాల్లో మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర క్యాపిటల్ డబ్బు లేదు కదండి, రాజకీయానికి డబ్బు అక్కర్లేదు, చెయ్యి కలిపితే మన క్రైస్తవులను సాధించలేదంటూ ఏది లేదని జ్ఞాపకం చేస్తున్నాను. చెయ్యి కలిపినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎలా ఒక దళిత మహిళ సీఎం కాగలిగింది, మన రాష్ట్రంలో కూడా క్రైస్తవులంతా కూడా మనం చెయ్యి కలిపినప్పుడు, ప్రార్థించేవారు ప్రార్థించండి, ఆర్థికంగా ప్రోత్సహించేవారు ఆర్థికంగా ప్రోత్సహించండి. మన దగ్గర నుండి మరి వారికి సపోర్ట్ చేసే ఎంతోమంది యువత మన సంఘాల్లో ఉన్నారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే ఇది దేవునికి అసాధ్యం కాదు, మనం కూడా చేయి కలిపితే అసాధ్యం కాదు. అది అక్షరాల జరుగుద్దన్నట్టుగా మనం నిరీక్షిద్దాం, మనం ఎదురు చూద్దాం. ఖచ్చితంగా దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమావేశంలో నేను తెలియపరచడానికి ఆశించుతున్నటువంటి విషయం, సామాజిక రంగంలో క్రైస్తవులు చాలా ఉత్తమమైన సేవ చేస్తూ ఈ దేశ ప్రజలందరి అభినందనలు సంపాదించారు. సేవా రంగంలో క్రైస్తవ సమాజానికి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అన్ని సేవా రంగంలో క్రైస్తవులు భారతదేశంలో చాలా చక్కని అభినందనలు సంపాదించారు. ఈరోజు మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కరప్షన్ లేకుండా దేశ పరిపాలన కొరకు ప్రతిష్ఠింపబడిన క్రైస్తవ నాయకులు రాజకీయ రంగంలో నమ్మకముగా ఆ పని చేయగలిగితే సమాజం నమ్ముతారు. క్రైస్తవ నాయకులే నెక్స్ట్ ఎలక్షన్లో మనకు కావాలి అని కోరేటువంటి ఒక సమయం వస్తుంది. దానికి కరప్షన్ లేని నాయకులు అవసరం. దేశ అభివృద్ధి కొరకు ప్రతిష్ట కలిగిన నాయకులు అవసరం. క్రైస్తవ సంఘము యొక్క రెస్పాన్సిబిలిటీ నమ్మకస్తులైన నాయకులను సిద్ధపరిచి దేశ రాజకీయంలో, దేశ సంరక్షణలో, పరిపాలనలో మన నాయకులు ఉండేటట్టు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఈరోజు ఆర్మీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, నేవీలో కానివ్వండి, మన సంఘముల నుంచి వెళ్ళినటువంటి యవనస్తులు వేల కొలది మంది ఉన్నారు. వారు అద్భుతమైన సేవ మన దేశ సంరక్షణ కొరకు, సురక్ష కొరకు అందిస్తున్నారు. రాజకీయ రంగంలో ఎందుకు క్రైస్తవ సంఘం ఇంతకాలం మనవారిని ప్రోత్సహించలేదు అంటే, రాజకీయ రంగమే కలుషితం, కరప్షన్తో కూడినది. అందులో మనవాళ్ళు వెళితే వాళ్ళు కూడా పాడైపోతారు. అందుకే వద్దులే అని ఇంతకాలం అభ్యంతరపరిచారు. మంచివారిని అందులోకి పంపించినా కొంతకాలం తర్వాత వారి కనబడరు. ఈ భయానికే క్రైస్తవ సంఘం చాలామందిని ప్రోత్సహించలేదు. నేను ఇప్పుడు తెలియపరచడానికి ఆశించే మాట దానికి వ్యత్యస్తంగా మనము పట్టుదల కలిగిన, ఆసక్తి కలిగిన, నమ్మకస్తులైన నాయకులను గుర్తించి ఆ రంగంలో వారిని నడిపించి, వారి వెనక ఉండి ప్రోత్సహించి, మరి వారు చేయుచున్న సమస్త కార్యములను పరిశీలించి తప్పితములు లేకుండా వారిని ముందుకు నడిపించడానికి సంఘము వెనక ఉండి వారికి ప్రోత్సాహన అందిస్తే రాబోయే తరమును చక్కగా నడిపించగలిగిన నాయకులు మన సమాజంలో ఇప్పుడే ఉన్నారు. వారిని గుర్తించాల్సినటువంటి అవసరత ఉంది. వారు కూడా ఇదేదో సంపాదించుకోవడానికి, దోచుకోవడానికి ఉన్నటువంటి ఒక తరుణమని అనుకోకుండా త్యాగపూరితమైన సేవను అందించి దేశ అభివృద్ధి కొరకు ప్రయత్నించడానికి ప్రతిష్ట కలిగిన నాయకులను సిద్ధపరచాల్సిన అవసరత సంఘానికి ఉంది. సంఘం యొక్క ఆదేశానికి, నిర్దేశములకు కట్టుబడి, లోబడి ఉండి
రాజకీయ రంగంలో నడవాల్సిన బాధ్యత వారికి కూడా ఉంది. ఈ విషయంలో మనకు కనువిప్పు కలిగినట్లయితే నెక్స్ట్ జనరేషన్ క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము ఈ రంగంలో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తారని, మన దేశమును అభివృద్ధిలోనికి నడిపించుటకు, క్రమశిక్షణలో నడిపించుటకు క్రైస్తవ సంఘం యొక్క పాత్రను గుర్తించగలరని నేను ఆశించుచున్నాను. ఈ యొక్క సందేశాన్ని అందరికీ నేను అందజేస్తున్నాను. ప్రత్యేకించి ఇక్కడికి నన్ను పిలిచినటువంటి పెద్దలకు, మరి క్రైస్తవులందరికీ కూడా నా అభివందనాలు. నా పేరు ప్రొఫెసర్ చింత సువార్త. నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి రిటైర్డ్ అయ్యాను. నేను రాజకీయంగా రావడానికి ముఖ్య కారకులు నా యొక్క క్లాస్మేట్ చిరంజీవి, డాక్టర్ చిరంజీవి, కొల్లూరు చిరంజీవి, వరంగల్. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చేసి, సువార్త, నువ్వు ఈ రాజకీయానికి అందరు కూడా ఎవరిని అడిగినా కూడా నీ పేరే చెప్తున్నారు కనుక నువ్వు తప్పకుండా మరి ఇతరులకు సహాయం చేయడానికి ఈ యొక్క పార్టీకి నిన్ను ఆహ్వానిస్తున్న కాంశీరామ్ గారిని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. క్రైస్తవులు చాలామంది నన్ను ఏమన్నారంటే, మేడం మీరు బైబిల్ పట్టుకొని అసలు దేవుని సేవ చేస్తే చాలా బాగుండేది రాజకీయంగా అంటే అని అన్నారు. కానీ నేను ఎప్పుడే అన్నాను, బోధించువాడైతే బోధించటంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించటంలోను ఉన్నాను నాయన. నేను ఈ రాజకీయానికి ఎందుకు వచ్చానంటే, మన వాళ్ళ గురించి నేను క్రైస్తవురాళ్ళు, నేను క్రైస్తవుని అని ధైర్యంగా చెప్పుకునే వాళ్ళుగా తయారవుతారు అనే ఉద్దేశం ఒకటి ఉండే. సార్, క్రైస్తవులు బీసీసీ అని కేవలము ఎస్సీ అనే వాళ్ళు మాత్రమే కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకి అట్లా ఇవ్వడం అనేది ఏంటి సార్ అని అడిగాను. సువార్త అంటే, నువ్వు కనుక ఎప్పుడైతే మన రాజ్యం వస్తుందో ఇవన్నిటినీ కూడా డిజాల్వ్ చేసుకోవడానికి బాగుంటుంది అని అన్నారు. కాబట్టి యూ హ్యావ్ టు బికమ్ యాజ్ ఏ గ్రేట్ లీడర్ అని నన్ను బ్లెస్ చేశారు సార్. మరి ముఖ్యంగా ఈ విధానంగా క్రైస్తవులకు రాజ్యాధికారం కావాలనడం లోపట నేను ఫస్ట్ దానికి ఓటేసేటువంటి దాన్ని. కారణం ఎందుకంటే మనలో ఇన్ఫీరియారిటీ ముఖ్యంగా ఉండడమే. నిజానికి రాజకీయం అనేది ఏదో అంటే అది చెడ్డది, అబద్ధాలు ఆడాలి, దొంగతనాలు చేయాలి అనేటువంటిది ఏం లేదు. మనం దేని గురించి నిలబడ్డం అనేది అది నెరవేర్చే వరకు ఏది అడిగినా కూడా దేవుడు ప్రతి మనిషిలో ఉండి పనిచేస్తాడు. యేసయ్య ముందు వారిలో ఉండాలి, అప్పుడే కానీ వారు నాకు ఓటేస్తారనే దాంట్లో నేను ధైర్యంగా ముందుకొచ్చాను. ప్రతి చర్చిలో ఉన్నటువంటి మెంబర్స్లో మార్పు తీసుకురావాలి. ఎందుకనంటే ప్రతి దానికి అప్పటికే పార్టీలకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు, కానీ ముందు వారిలో మార్పు వచ్చిన తర్వాత మరి కార్యకర్తలు ఏర్పడతారు. ఆ కార్యకర్తల నుంచి ఎవరైతే బాగా పనిచేయగలరో వారి ఇంట్రెస్ట్ని బట్టి క్రైస్తవులనే బయటికి బహిరంగంగానైనా వారు రావాలి, చెప్పాలి. ఈవెన్ వాళ్ళు క్రైస్తవులుగా ఉండొచ్చు, కానీ బయటికి మరి సామాజికంగా ఆర్థికంగా ఉండడంతో వెనుకబడి ఉంటారు. కాబట్టి వారి గురించి మనం కూడా మరి ఈ స్టెప్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. నేను మాత్రం నా యేసయ్య నా యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు. దేవుడి పరిశుద్ధ ప్రశస్త నామానికి వందనాలు. నా పేరు పరంజ్యోతి, వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, వరంగల్ వాసిని. బేసిక్గా క్రైస్తవులు లేదా దళిత క్రైస్తవులు పాలిటిక్స్కి ప్రో ఉన్నారా లేదా దూరంగా ఉన్నారా? ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, పాలిటిక్స్లో మనం ఓటేసే వాళ్ళమేమో కానీ పాలిటిక్స్ని చేతుల్లోకి తీసుకునేటటువంటి వాళ్ళం మనం కాము అనేటటువంటి ఇండాక్ట్రినేషన్ మనకు ఇటు విశ్వాసంలో నుంచి తర్వాత మన దళిత జీవితంలో నుంచి కూడా బాగా వచ్చింది. ఎందుకంటే నువ్వు ఎంతసేపు మాకు చెప్తే ఓటేసేవాడివేరా, కానీ నువ్వు సర్పంచ్ అయ్యేవాడి కాదు, నువ్వు ఒక వార్డ్ కౌన్సిలర్ అయ్యేవాడి కాదు, లేకపోతే నువ్వు ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యేవాడి కాదు అనేటటువంటిది అనాది నుంచి 4000 సంవత్సరాల నుంచి నువ్వు అణిగుండాల్సినటువంటి వాడివే. సామాజిక నిచ్చెనలో నువ్వు కిందుండాల్సినటువంటి వాడివే, మమ్మల్ని మోయాల్సినటువంటి వాడివే. మేమే మీదుంటాం, మేమే ఏలుతాం, మేము చెప్పినట్టు రాజులు నడుస్తారు, రాజులు చెప్పినట్టు
వ్యవసాయదారుడు పనిచేస్తాడు, వ్యాపారస్తుడు పనిచేస్తాడు, మిగతా వాళ్ళంతా అన్ని సామాజిక పనులు చేస్తారు. నువ్వు మాత్రం కేవలం చచ్చిన వాటిని ఎత్తేసేటటువంటి వాడివి, లేకుంటే బతికిన వాళ్ళకి చెప్పులు కుట్టేటటువంటి వాడు అనేటటువంటి ఒక భావనని 4000 సంవత్సరాల నుంచి రుద్దటం ద్వారా ఈ నేను రూలర్ని కాదు, నేను కేవలం నేను పాలితుణ్ణి మాత్రమే కానీ నేను పాలకుణ్ణి కాను అనేటటువంటి భావన వచ్చింది. ఇక గ్రంథం ద్వారా కూడా ఏమొచ్చింది అని అంటే, నీకు ప్రభుత్వానికి లోబడి ఉండుము అనేది చాలాసార్లు మనకు చెప్పడం జరిగింది. అంతే, నువ్వు ప్రభుత్వం చేయమని లేదు, కానీ ప్రభుత్వానికి లోబడి ఉండుము. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి లోబడి ఉండుము అనేదే మనకి ఇప్పటి వరకు చెప్తూ వచ్చినటువంటి విషయం. కాబట్టి మన పూర్వపు మిషనరీలు పెట్టిన కాయల చెట్లు తిని ఈరోజు మనం అభివృద్ధి సాధించాం. మన పిల్లలకు రేపు పళ్ళుండాలి అని అంటే ఖచ్చితంగా మనం మళ్ళీ విత్తనాలు నాటాల్సిందే. ఇప్పుడున్నటువంటి భారతీయ ముఖ చిత్రం మీద ఒక పొలిటికల్ విత్తనాన్ని ఈ మేనిఫెస్టో నుంచి నాటి ఖచ్చితంగా కూడా రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కాకపోతే అటువంటి దుర్దశ నుంచి మనం బయటికి రావాలంటే ఖచ్చితంగా పొలిటికల్ పవర్లోకి ఎంటర్ కావాలి. అది రెండే వల్ల సాధ్యమవుతుంది. వి నీడ్ ఎ స్ట్రాటజిక్ ప్లాన్. నేను అనేది ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా చెప్తున్నాను, అన్లెస్ వీ హ్యావ్ ఎ స్ట్రాటజిక్ ప్లాన్ వీ కెనాట్ గో ఫర్దర్. సో దేర్ ఫోర్ వీ నీడ్ ఎ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ స్పిరిచువల్ సపోర్ట్ ఆల్సో. గత 24 సంవత్సరాలుగా ఒక సామాజిక సేవా సంస్థ కార్యదర్శిగా, ఫౌండర్గా ఈ జిల్లాలో నేను అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని. ఒక సోషల్ ఫోరం ఈరోజు క్రైస్తవులకు ఎందుకు ఉండాలి, పొలిటికల్ ఫోరం అని అనకుండా నా అభిప్రాయం చెప్తున్నాను. సమాజంలో క్రైస్తవులకు, దళితులకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయడానికి ఒక వేదిక కావాలి, దానిలోకి మీరు అందరూ రావాలని చెప్పి మనం చెప్తున్నాం. అది రాజకీయంగా కావచ్చు, సోషల్ ఫోరం ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు. ఉదాహరణకి ఏ పని చేయనటువంటి వాడు ఉండేటువంటి కాలనీలలో ట్యాప్ కనెక్షన్ ఇంటి దాకా ఉంటుంది. పొద్దున్నే లేచి అన్ని ఇళ్లలో పనిచేసేవాడు, రాజకీయ నాయకులు వెనకాల వెళ్ళేటువంటి వాడు, కూలి పని చేసుకుని బ్రతికేటువంటి దళితులు ఉండేటువంటి కాలనీలలో ఒక బోరింగ్ చేస్తే అందరూ పోయి అక్కడ పోట్లాడు పెట్టుకొని ఆ నీళ్లు పెట్టుకొని తీసుకొచ్చి తయారై వంట చేసుకొని కూలి పని పోయి బ్రతకాల్సిన పరిస్థితి. ఇది ఒక సమస్య. దీన్ని అడ్రస్ చేయడానికి మనం సోషల్ ఫోరం మనము పనిచేయడానికి ఏమైనా అవకాశం ఉందా, ఆ రీతిగా మనం మన వాళ్ళను అవేర్నెస్ చేయడానికి ఏమైనా మనం ప్రయత్నం చేద్దామా, ఒక సమస్య. రెండవదిగా ఇంకా ఇప్పటికి కూడా కర్నూలులో చూస్తే రెండు గ్లాసుల పద్ధతి ఉంది. ఏ హోటల్కి వెళ్ళినా కూడా టీ తాగడానికి వెళ్తే ముందుగానే మీకు గ్లాసు స్టీల్ గ్లాసులో ఛాయ్ ఇవ్వాలన్నా గాజు గ్లాసులో ఛాయ్ ఇవ్వాలన్నా అనేది మనమే ముందు చెప్పాలి. అంటే నువ్వు దళితుడైతే పలానా గ్లాసులో నాకు ఇవ్వాలని ముందే చెప్పాలి. నువ్వు నీ గ్లాసు గారికి అక్కడ పెట్టాలి. వేరే కులస్తుడు వస్తే వాడు స్టీల్ గ్లాసులో ఛాయ్ ఇస్తాడు, వాడు పెట్టిపోతే వాడు కడుగుతాడు. కానీ మనం తాగినటువంటి గ్లాసులలో మనమే కడిగి పక్కన పెట్టాలి. నువ్వు దళితుడని ముందుగా ప్రకటించాలి. ఇప్పటికి ఉంది అక్కడ. ఎందుకంటే నేను ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్గా అనేక జిల్లాలు తిరిగినప్పుడు చాలా విషయాలు దృష్టికి వచ్చినాయి. పైకి మాట్లాడుతున్నారు కానీ ఎవరికి ప్రేమ ఉన్నట్టు కాదు. అది ప్రేమ లేదు, కేవలం ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు, అదే కంటిన్యూ అవుతుంది. ఈ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయడానికి మనం అందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయం పార్టీలోకి రావాలి క్రైస్తవులు అనగానే వెంటనే మన వాళ్ళకి వచ్చే అభిప్రాయం ఏంటంటే చెడు అభిప్రాయం, మనకెందుకు రాజకీయాలు అనుకుంటున్నారు. కానీ ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, క్రైస్తవులకు ఉన్నాయి, దళితులకు ఉన్నాయి. ఈ విషయాల మీద మనము పరిష్కారం చేసుకోవడానికి మనకు ఒక వేదిక అవసరం. దాని మీద మనం చర్చిద్దాము, దాని కొరకు మనం ప్రయత్నం చేద్దాము అనే దాని మీద మనం ఆలోచన చేస్తే క్రైస్తవులందరూ ఒకే ఆలోచనతో ముందుకు వస్తారని నా అభిప్రాయం. సో అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు చివరిగా సమాధులు పెట్టుకోవడానికి కూడా స్థలం లేక కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది మనకు. అది కూడా ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు మామూలుగా చూసే వాళ్ళకి అది చిన్న సమస్య కావచ్చు, కానీ మొన్ననే మీటింగ్లలో చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకుపోయినాం. అయ్యా, ఒకే సమాధిలో తవ్వుకొని ఈరోజు 3-4 పెట్టుకుంటున్నాం మేము, మాకు స్థలం కూడా లేదు, కనీసం సమాధులు పెట్టుకోవడానికైనా స్థలమే ఉంది అని చెప్పి అడగాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. అది సమస్యనే మనకు, వాళ్ళకు చిన్న సమస్య కావచ్చు, ఇవన్నీ అడ్రస్ చేయడానికి. సో కాబట్టి ఈ సోషల్ ఫోరం అని ఏదైతే పేరు పెట్టామో ఒక రాజకీయ వేదికలాగా కాకుండా సమాజంలో క్రైస్తవులకు ఉన్నటువంటి, దళితులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం, సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఈ ఫోరం పనిచేస్తుందని, దానికి మన అందరం ముందుకు రావాలని చెప్పని ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మన అందరం కూడా ఐకమత్యంగా కలిసి ముందుకెళ్దాం ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి.
మరి నేను కూడా మీతో పాటు కలిసి ఉంటానని తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మై నేమ్ ఈస్ జాన్ సుధాకర్ రావు. ఐఎమ్ రిటైర్డ్ డిఎస్పీ ఫ్రమ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క వరంగల్ ప్రాంతంలో, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం అండ్ నిజామాబాద్ ఈ ఏరియాలంతా నేను యాక్చువల్లీ తెలంగాణ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఐ వాజ్ ఎఫెక్టివ్లీ means organized and effectively worked in this region. So it is a wide subject, so I would like to straight away come to the subject. Political force, Christians, political force, political strategy కానీ political మన యొక్క ప్లాట్ఫామ్ అవసరమా? ఎస్, చాలా మటుకు we are being fielded and being almost exploited not to go into the political, కానీ political forum మనకు అవసరం. ఎందుకంటే all these days we are being ruled, why not we can rule? Yes, we can rule and we are being educated and we have మనకున్న Christians in various denominations and various Christian churches. We have wide and very effective మనకి infrastructure ఉంది, schools ఉన్నాయి, colleges ఉన్నాయి, we can have all వైద్య విద్య పరిచర్య మనం చాలా గొప్పగా చేస్తున్నాం. సో కాల్ ఈవెన్ సువార్త కూడా చాలా గొప్పగా చేస్తున్నాం. బట్ హౌ ఫార్ we are doing it? మనకున్న స్ట్రెంత్ చాలా ఉంది. But still we are lag behind in getting political force. Political force అంటే జస్ట్ ఏదో మనకు వచ్చింది. అకార్డింగ్ టు అవర్ మన బ్రదర్ ప్రవీణ్ గారు చెప్పినప్పుడు స్ట్రాటజీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మేము పర్టికులర్లీ మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాం కనుక we always go for strategies. What is the weakness of the parties, weakness of the individuals? మన పొలిటికల్ పార్టీ ఎవరు గెలుస్తారు, ఎట్లా గెలుస్తారు, మన యొక్క ఎకనామిక్ స్టాండర్డ్ ఏంటి, ఫైనాన్షియల్ స్టాండర్డ్ ఏంటి, ఫైనాన్స్ ఫిట్నెస్ ఏంటి, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, క్రిమినల్ పొలిటికల్ ఇవన్నీ చూస్తాం అన్నమాట. సో బిఫోర్ దట్ హౌ క్రిస్టియన్స్ విల్ గెట్ ఏ పొలిటికల్ ఫోర్స్? Political force and it is just a number. How a Christian community and having a percentage in the means our జనాభా లెక్కలు చూస్తే చాలా పర్సెంటేజ్ తక్కువనే ఉండొచ్చు. అకార్డింగ్ టు ద సెన్సస్ వీఆర్ హ్యాపెన్ టు బికమ్ 3 or 4, మన పర్సెంటేజ్ 7% అంటున్నారు. బట్ వీ షుడ్ బికమ్ వెరీ ఎఫెక్టివ్ ఫోర్స్గా ఉండాలని నాకు ఆశ. మన యూనిటీ వేరియస్ డినామినేషన్స్ మనకు ఉన్నాయి, వేరియస్ క్రిస్టియన్ ఫోరమ్స్ ఉన్నాయి, మనకు వేరియస్ క్రిస్టియన్ వైలో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. Why don't we become ఒక region wise, ఒక means assembly segment wise and parliament segment wise? Why don't we have all Christian come to ఎంతమంది we can list out and మన ఫోర్స్ ఏంటో మనకు తెలుస్తుంది. So we can bargain, means not only money, all these days we have been utilized and exploited as vote bank. ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నది, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. మన క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఓన్లీ తోక మొదలే ఉంటుందండి. అవి వీనికి ఎన్ని పైసలు ఇస్తే మనం ఓటేస్తాం, ఏ పాస్వర్డ్ పట్టుకుంటే ఎన్ని ఓట్లు ఇస్తాం. So this is the calculations and have been used and utilized. But whereas Muslim vote bank, the state like any city is though, that should be the attitude, challenging. State bargain. Now, the strength in all denominations, various Christian, CSI, Baptist, and Roman Catholic, various all individual, independent, and all Christian denominations తీసుకుంటే మన క్రిస్టియన్ ఫోర్స్ ఏంటో తెలుస్తుంది. మనకి పాలిటిక్స్ అంటే ఇట్లనే ఉంటామండి మనం. వెరీ ఫ్యూ మెంబర్స్ హ్యాపన్స్ టు బికమ్ ఐపీఎస్, ఐఏఎస్ ఆర్ ఎస్పీస్ ఆర్ డిఎస్పీస్ అండ్ టీచర్స్, నర్సెస్, ఇంతవరకు కన్ఫైన్మెంట్ క్రిస్టియానిటీ ఓన్లీ. బట్ if any PM happens to any Christian, any CM happens to any Christian, any central minister happens to any Christian, very poor, or later total negligence, total at almost nil. Why? మనం అంటాం క్రిస్టియన్స్ డైరెక్ట్ కాక మీన్స్ డిసిడెంట్స్ ఆఫ్ గాడ్, మనం డైరెక్ట్ దేవుని దగ్గరికి వచ్చామని ఫీల్ అయింది. బట్ దేవుని దగ్గరికి వస్తే నీకు పిఎం ఎందుకు రాలేదండి, సీఎం ఎందుకు రాలేదు, ఆర్ ఎనీ ఎమ్మెల్యే కూడా వచ్చింది మనకి. ఇప్పుడు డైరెక్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ప్రెసెంట్లీ హూ క్లెయిమ్ టు అంటే డజంట్ దే వోంట్ డిక్లేర్ దెమ్సెల్వ్స్ యాజ్ క్రిస్టియన్స్, బట్ సాత్విక్ ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్. సో మన క్రిస్టియన్ ఫోర్స్ కావాలంటే, మన పొలిటికల్ ఫోర్స్ కావాలంటే యూ హ్యావ్ టు వర్క్అవుట్. మన ఫోర్స్ యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద పీపుల్, నాట్ ఓన్లీ టు ద సొసైటీ బట్ టు ద పొలిటికల్ పార్టీస్ అండ్ టు ద నేషన్. క్రిస్టియన్స్ కూడా ఒక ఫోర్స్, వాళ్ళు ఎక్కడ ఓట్లు వేస్తే అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ తీసుకురావాలి. నా పేరు డాక్టర్
పిఎస్ఆర్ సభాపతి, నేను హోలీ క్రాస్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటున్నాను. మన బైబిల్ గ్రంథము ఈజ్ ఏ పొలిటికల్ సైన్స్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కాన్షియస్లీ ఆర్ సబ్కాన్షియస్లీ ఆర్ ప్లేయింగ్ పొలిటికల్ రోల్ ఇన్ ఎవ్రీ డే టు డే లైఫ్. కాబట్టి పాలిటిక్స్ అనే పదం మనం పెట్టుకున్న పదం, దాని ఒక నెగటివ్ కాన్సెప్ట్ మనం ఏర్పరచుకోవడం జరిగింది. అది మనం పెట్టుకున్న ఒక పదం, ఇట్ ఇస్ ఏ టర్మ్ కాయిన్డ్ బై us, నెగటివ్ సెన్స్తో కాదు. పాలిటిక్స్ చాలా అవసరం, ప్రతి కమ్యూనిటీకి అవసరం, ప్రతి వ్యక్తికి అవసరం. పాలిటిక్స్ క్రిస్టియానిటీ డెటర్ కాదు. We are politicians. Everybody is a politician. ఈరోజు మనకు ఇటువంటి ఫామ్ని, ఇటువంటి ఆలోచనని రేకెత్తేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఆరాధన టీవీని నిజంగా నేను అభినందిస్తున్నాను. చాలా అవసరం మనకి. పెద్ద పెద్ద మెడాలు చెప్పుకున్నారు, కానీ రాలా. ఎందుకు రాలేదు అది ఆలోచించుకుంటాం. భయం, ఫోబియా, ఇన్హిబిషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇది మనకు తరతరాలుగా యుగ యుగాలుగా మన రక్తంలో జీర్ణించుకొని ఉన్నాం మనం. ఇది అర్థం చేసుకొని వాటి నుంచి బయటికి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో మనం కూడా సమాన హక్కులు కలిగినటువంటి పౌరులము. మనకు రావాల్సినటువంటి వాటాను, న్యాయపరంగా మనకు రావాల్సిన వాటాను పొందుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం, మన భావి తరాలకు కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి పాలిటిక్స్లోకి క్రిస్టియన్స్ రావాలి. గత 10 సంవత్సరాలుగా యూత్కి నేను ఎప్పుడు కూడా అడ్రస్ చేస్తే ఇది చెప్తున్నాను. ఎంతసేపటికి మనం దళితులను, క్రిస్టియన్స్ని, ఒక నర్స్, ఒక టీచర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఇంతేనా? కమౌట్, రాజకీయాల్లోకి రండి, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయండి, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయండి. అనేకమైనటువంటి రాయితీలు, అనేకమైన స్కీమ్స్, అనేకమైన ప్రాజెక్ట్స్ మన కొరకు ఉన్నా కూడా మన పేరు మీద వేరే కూడా ఉపయోగించుకుంటున్నారు. తెలుసా అండి? ఎంతకాలం ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయబడతామో. మనము నష్టపోయినాం, మన పిల్లలకు కూడా నష్టపెడతామా? నో. కమౌట్, రాజకీయాల్లోకి రావాలి. మనం రాజకీయాల్లో ఒక క్రియాశీలమైన పాత్ర వహించాలా. దీనికి కావాల్సింది ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను, క్రైస్తవత్వాన్ని ఈరోజు పంచుకున్నారు మన వాళ్ళు. ఒక గ్రేట్ ఫోర్స్ కావాలని అన్నారు డిఎస్పీ గారు. కావాలి, నిజమే. ఎప్పుడు వస్తుంది ఐక్యత? తారతమ్యాల్ని మరిచిపోయి మనందరం దేవుని బిడ్డలము, మనం క్రైస్తవులము అనే ఒక దృక్పథంతో ఉన్నప్పుడు మాత్రమే ఐక్యత వస్తుంది. ఆ ఐక్యత వచ్చినప్పుడు మనం ఒక ఎవ్వరూ కూడా మనల్ని జయించలేని ఒక శక్తిగా మనం ఆవిర్భవించగలుగుతాం. కాబట్టి లెట్ us be united. ఒక్కసారి మనం క్రిస్టియన్స్ అయినప్పుడు మనకు కులము లేదు, మనం దేవుని బిడ్డలము. కాబట్టి ఈ యొక్క అనైక్యతను దాన్ని తీసివేసి మనందరమే ఐక్యతగా ఉండాలని మిమ్మల్ని అందరినీ సభాముఖంగా కోరుతున్నాను. క్రిస్టియన్స్ పొలిటిక్స్ లోకి రావాలి, పొలిటికల్ పవర్ని గెయిన్ చేయాలని చెప్పి వాళ్ళకి నేర్పించండి. ఈ యొక్క అజెండాని పాటించండి. మన యొక్క సిలబస్లోకి, మన యొక్క క్రిస్టియన్ థియాలజికల్ సిలబస్లోకి వీటిని తీసుకురండి, ప్రేరేపించండి, ఉత్తేజపరచండి, వాళ్ళందరికీ నేర్పించండి. అప్పుడు మనకు చిన్నగా మన యొక్క క్రైస్తవుల యొక్క బ్రెయిన్ నిదానంగా నెమ్మదిగా వాష్ చేయబడి మనందరినీ ఐకమత్యంతో ఒక పొలిటికల్ శక్తిగా ఆవిర్భవించి రాజ్యాధికారాన్ని మనము పొందుకోవాలి. ఈరోజు
ఎంతమంది పాస్టర్ని హత్యలు చేస్తున్నారు, ఎన్ని చర్చెస్ని తగలబెడుతున్నారు. ఇలాంటి అరాచకాలు జరగకుండా మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ఎప్పుడైతే మనకు రాజ్యాధికారం వస్తుందో అప్పుడు మనం తప్పనిసరిగా ఇలాంటివన్నీ జరగకుండా మనల్ని మనము రక్షించగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సమయంలో పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కనుక మన వరంగల్ జిల్లా పక్షాన ముఖ్యంగా నేను యువకులను కోరుతున్నా. నెక్స్ట్ జనరేషన్ అంతా యువకులదే. కొట్లాడినాం, పోరాటాలు చేసినాం. ఒక పాస్టర్ను కొడితే ఆడ ఎస్ఐ ఉంటాడు. నేను పోలీస్ స్టేషన్ పోతే జరిగిన సంగతి చెప్తున్నా. అరే వాళ్ళు ఏందా అక్కడ పోయి అవి పంచుతుంటే వాళ్ళు కొట్టిండ్రు, వాళ్ళు ఆ ఊరికి ఎందుకు పోయినరా అని వీళ్ళు అంటాడు ఆ ఎస్ఐ. వీళ్ళనే లోపటేసిండు ఆయన. ఆ అదృష్టం కొద్దీ మన క్రైస్తవుడు దోతుంగా డిఐజీ కరీంనగర్ వాళ్ళిద్దరిని అట్లనే తీసుకుపోయాడు. కూర్చున్నాం. ఆయన వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి 12 మందిని 24 గంటలు లోపటేసిపించిండు. ఇంకెన్నో సమస్యలు కానీ మాతోని కాక అసలు క్రైస్తవులకు ఇది లేదు కావచ్చు అని నేను దేవుణ్ణి మొదలుపెట్టిన. దేవుని దిక్కు వాస్తవం చెప్తున్నా అప్పటి పరిస్థితులు. కానీ వాస్తవంగా ఈ పరిస్థితులు ఇప్పటి పరిస్థితులను బట్టి మన ఆరాధన డైరెక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు తీసుకున్న నిర్ణయానికి ఆయన 6 జిల్లాలు ఇప్పటికి 6 మీటింగ్లు అయినాయి. ఇది మన వరంగల్, ఇది 6వ మీటింగా. మరి మన వరంగల్ జిల్లా అంతా ఆయన వెంట ఉన్నాం, పెద్దల వెంట ఉన్నాం, దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తూ ఇది మంచి అవకాశం, దీన్ని రేపు భవిష్యత్తును ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. My name is Moses Christopher. I am PhD in Business Management, working as a professor in Business Management at an engineering college. I thank God for this opportunity. Now for this, coming to the Christian political forum, the opinion is very clear. It has been unanimously expressed in all the different places of this state. And tomorrow, whatever is going to be the fate of the state, whether it is going to be bifurcated or trifurcated or being remained as a unified state, the voice of the Christendom, Telugu Christendom, should be only one. We must express only one voice, the Christendom of this Telugu state. We have a vast human resource, and this human resource has to be channelized and be directed in the right direction. And it has already been expressed that we need a very good manifesto. A political manifesto is also very much required. The Lord has given us the Nazareth manifesto. We need to have a political manifesto. And it has already been expressed in different forums that we should have a plan of action. There must be a roadmap. So district-wise, let us form strategy groups, channelize the human resources, and the important tool that the Constitution of India has given to us, that is adult franchise, the vote, the power of vote. Let us not misuse the vote, instead use it to empower ourselves. Now we have empowered many people through our vote. The time has come that we should empower ourselves. So let us use this. And the most important influencing factor that we see in every election, that money is a very great influencing factor. But here, the Christian leaders, the bishops, the pastors, they can influence their congregations so that this powerful tool of vote is used in the right direction. And let us use this as an empowering tool for the Christian forum or the political forum that we are going to establish for ourselves. For every citizen of this nation, there are two important things. One is dignity and the other one is integrity. Dignity is the country gives to us. Integrity is that we show towards our country. These two are very important for us. Thank you for this opportunity. క్రీస్తునందు ప్రియమైన దైవజనులకు, కూర్చున్నంత క్రైస్తవ సభ్యులకు దేవుని వందనములు. నా పేరు శాంతకుమార్, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ని, సిబిసి హన్మకొండ సభ్యుడను. క్రైస్తవులుగా మనకు ఒక నాయకుడు కావాలి, అది మనకు ముందు కోరుకునేది.
ఇప్పటివరకు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ క్రైస్తవ రైట్స్ కానీ బెనిఫిట్స్ కానీ డిమాండ్ చేసి రేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. క్రిస్టియన్స్ మీద ఎన్నో జరుగుతున్నాయి. పాస్టర్స్ని చంపుతున్నారు, నన్స్ని చంపుతున్నారు, క్రిస్టియన్స్ ఎన్నో ట్రబుల్ చేస్తున్నారు. కానీ ఒక్క వాయిస్ కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏ వాయిస్ లేదు. ఆ వాయిస్ కొరకు మనకు ఒక లీడర్ కావాలి, యాజ్ ఎ క్రిస్టియన్ లీడర్ కావాలి. అదే వేరే ఉన్నారు, బట్ దే ఆర్ అనేబుల్ టు రైజ్ దేర్ వాయిస్ యాజ్ ఎ క్రిస్టియన్ లీడర్, యాజ్ ఎ క్రిస్టియన్ ఎమ్మెల్యే ఆర్ క్రిస్టియన్ parliamentarian. But we want a Christian, good Christian leader to focus our Christian benefits and Christian rights. Main, we want that one only. But all the churches, all the denominations, they have to encourage the people to cast a vote to the Christian leader only. That is important. If you know unitedly, all the, even it is Catholic or Baptist or some Protestants, anybody is there, but bishops and pastors, they have to guide that congregation. Any Christian man contested in the elections, they should guide the people. You cast the vote for the benefit of the Christian community. We are having so many people now that they are unable to speak anything about Christians. We want a integrated people, a good Christian people who will focus the rights and benefits of the Christians in the assembly legislature. That is important. Mukhyanగా చెప్పంటే church pastors, they have to nourish the Christian congregation, they have to give good guidance, they have to give support to the congregation and Christian people. All glory to God. సభకు నమస్కారం. బాలరెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఈ ఫోరంని పెట్టాలి అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ అన్ని డిస్ట్రిక్ట్లో చేసుకుంటూ మీ దగ్గర పెడతానన్నప్పుడు నాకు నిజంగా ఇప్పుడు విన్న తర్వాత చాలా ఎంకరేజ్ అయ్యాను. నా పర్సనల్ ఫీలింగ్స్ని దేవుని మహిమ కోసం కొద్దిగా మాట్లాడాలని భావిస్తున్నాను. మనము అథారిటేటివ్ పొజిషన్స్కి రావాలంటే ఓన్లీ పొలిటికలేనా? బిజినెస్లో రాణించాలి, ఆ అథారిటేటివ్గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి, గవర్నమెంట్ రూల్ చేసే పొజిషన్స్లోకి రావాలి, ఆఫీసర్స్గా ఎదగాలి, పొలిటికల్గా ఎదగాలి, ఎకనామిక్గా ఎదగాలి. దానికోసం మన క్రిస్టియన్స్గా మనం ఏం చేస్తున్నాం? ఒక్క పొలిటికల్గా లీడర్ అయితేనా? నా దృష్టిలో అయితే ఏమనిపిస్తుందంటే ప్రతి ఒక్క పాయింట్లో ఏ అటెండరు వాడు రికార్డ్ అసిస్టెంట్గా అవుతానికి మన క్రిస్టియన్స్గా మనం ఏం సహాయం చేస్తున్నాం? ఒక బిజినెస్ మ్యాన్ ఇంకా 4 బిజినెస్లు పెట్టేసి ఆర్థికంగా ఎదిగినప్పుడే కదా మన వాళ్ళని మనం పైకి తీసుకురావడానికి అవకాశం ఉన్నది. మరి అది చేయనప్పుడు మనం ఎంతసేపు వరకు ఈ మాటలు మాట్లాడుతుంటే ఎలా జరుగుతుంది అనే నా యొక్క క్వశ్చన్. నాకు నేను ప్రశ్న వేసుకున్నాను. అంటే క్రిస్టియన్ అనేటవాడు ప్రతి ఒక్క దానిలో ఎదగాలి. ఎప్పుడైతే అయినాక యేసయ్యని వెంబడించేవాడు ఆ రాజ్యం రావడానికి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పొలిటికల్ ఫోరమ్స్ కాదు, అదర్ ఫోరమ్స్ కాదు, యేసయ్య ఫోరంని ఎవరైతే ప్రమోట్ చేస్తారో డెఫినెట్గా I believe in that. 2020 kalla total India will become the Christian country. Then Christian kingdom will come, Christian kings will come, Christian rulers will come, Christian industries will come, Christian business people will come. దేవుని నామముకు స్తుతులు స్తోత్రము కలుగును గాక. ఒక బిల్డింగ్ కట్టాలంటే మన సౌదీలో 250 అంతస్తు బిల్డింగ్ కట్టారు. అంటే ఎంత ప్రేమతోని ఎంత ఆశ ఎంతమంది పనిచేసేది కంప్లీట్ అయింది. మన క్రిస్టియన్ కమ్యూనిటీలో నేను చూసిన మటుకు ఎన్ని చర్చిలు డివైడ్ చేయాలా దాని ముందు మనం కట్టులు పడి ఉండాలి. క్రైస్తవ కుటుంబంలో అందరూ హిందువుల కంటే క్రైస్తవులు అన్ని తెలిసిన వారు బైబిల్ వాక్యం ఉన్నది దేవుని. ఇప్పుడు నేను గమనించిన చూసినట్టే ఒక హిందువులు వాళ్ళ ఆలయంలో 10 రూపాయలు వేస్తే వాడు తిరిగి అటు చూడడు. వీడు 10 రూపాయలు సందేహించి దీన్ని 2గా చేస్తాడు. ముందు దాని మీద కట్టు చేస్తేనే ఈ యొక్క ఆరాధన టీవీ ఆలోచన సక్సెస్ అవుతుందని చెప్తున్నా. మొదటిగా మన కంట్లో ఉన్న నలుసు తీసిన తర్వాత మన కార్యక్రమం చేపట్టండి. ఐ రిక్వెస్టింగ్ టు ఆల్, మీరు చేసే పని ఇంతమంది మాట్లాడింది వేరు. నా బాధ ఏంటంటే ఒక్క అందరం కలిసి కనుక చేస్తుంటే సక్సెస్ అవుతుంది. మనసులో వీడెంత వాడెంత ఇలాంటి మాటలు మన క్రైస్తవులకు 100% ప్రతి ఆలయంలో వింటున్నాం. ఆయన ఏందా మా చెప్పేది ఈయనది అనవలసిన మాట కాదు. మన బైబిల్లో వాక్యం లేదు. ప్రభువా అని పరిత మాత్రాన పరలోక రాజ్యం చేరరు, కానీ తండ్రి చేసే కార్యక్రమం చేయమంటున్నాడు. అలాంటి కార్యక్రమం అందరూ చేసు పాలిటిక్స్ గిల్డ్స్ అని అంటున్నారు. సరే అవి పేర్లు పెట్టిన కానీ
మనము ఆ తండ్రి చేసే కార్యక్రమం చేస్తానికి ముందు వస్తే మన క్రైస్తవ కుటుంబంలో ఆరాధన టీం అనుకున్న రీతిగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను అందరూ మేము జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి కలిసికట్టుగా పనిచేస్తే ఇది అయితే అని నా రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఇచ్చనేలు. క్రీస్తునందు ప్రియమైన ఆహూతులకు మరి ఆహ్వానితులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. హల్లెలూయా. నిజానికి యెహోవా దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, మీరు ఫలించుడి, అభివృద్ధి నుండి విస్తరించుడి. ఇంగ్లీష్లో చక్కగా చెప్పాలంటే డొమైన్ ఓవర్ ద ఎర్త్, అంటే భూమిని హస్తగతం చేసుకోమని దేవుడైన యెహోవా క్రైస్తవులకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంకొంచెం ముందుకెళ్తే అబ్రహాం గారిని పిలిచి, నేను నిన్ను ఇస్కరేములంతగా ఎక్కువగాను నీ కడుపులో నుంచి జనాలు రాజులు పుడతారని సారాను ఆశీర్వదిస్తాడు. ఆ విధంగానే ఆయన కడుపులో నుంచి పుట్టిన ఆగరు కుమారుడైన ఇష్మాయిల్ 40 దేశాల్లో వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే వీఆర్ మోర్ ఇన్ నెంబర్. దళితులు దళిత క్రైస్తవులు కలిస్తే ఓట్ బ్యాంక్లో 20% మనం ఉంటాము. ఎప్పుడైతే ఈ 20% ఒకటైతుందో గెలవగారిని ఓడించగలం, గెలిపించగలం. మన ఓట్ల శాతం ఎక్కువ ఉంది. చర్చిల్లో మనం మాట్లాడకపోతున్నాం. దయచేసి ఆ కక్కున్ నుంచి, ఆ 4 గోడల నుంచి బయటకు వచ్చి ఒక అభిషేకించే కొంతమంది దైవజనులు పనిచేస్తున్న వారు ఇటువంటి ప్యాకెట్స్ని గుర్తించి ఒక 3 రోజులు క్యాన్వాసింగ్ చేస్తే ఖచ్చితంగా క్రైస్తవులు 10 మంది కార్పొరేటర్గా గెలుస్తారు. ఈ ఊహాన్ని అవలంబించాలి. చర్చి దీనికి ముందు ఉండాలి. మనం రాజ్యం వెళ్ళకపోతే సాతాను రాజ్యం వెళ్తున్నాడు. ఈ నెల 4 చర్చిలను గులగొట్టారు. కొంతమందికి SMS పంపాను నేను. 3 జనవరి నాడు వైజాగ్లో ఒక చర్చి, 4 జనవరి నాడు పెద్దపల్లిలో ఒక చర్చి, 16 జనవరి నాడు కొంపెల్లిలో ఒక చర్చి, 21 నాడు మల్కాజిగిరిలో ఒక చర్చి. మన ఆలయాన్ని, పరిశుద్ధమైన ఆలయాలను కూస్తే స్పందించలేని జాతిలో మనం ఉన్నాము. దేవుడు కోరుకున్నది యాజకులమైన రాజులం. మనం రాజ్యాధికారంలోకి వస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు. మనకు ఓట్లున్నాయి. మనకున్న ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనకు ఓట్ల జనాభాను ఎక్కువ ఇచ్చాడు. ఓట్లు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఈ ఓట్లను మనం వేసుకోగలిగితే మన ప్రజాప్రతినిధులు నిలబడతారు. మన వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వచ్చే అవకాశం ఎంతో దూరం లేదని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నిన్నైన కృతజ్ఞతలు చేస్తూ. నా పేరు వినోద్ కుమార్. నేను అసిస్టెంట్ సెక్రటరీ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ. మేము ఈ ప్రోగ్రాంకు ఇన్వైట్ చేయమని నన్ను పాలన చెప్పిన తెలిసిన మన బంధువులను మిత్రులను అందరూ ఇన్వైట్ చేయమని చెప్పినప్పుడు చాలామంది చెప్పిన అంశం ఏమంటే, క్రైస్తవుడు అసలు రాజ్యాధికారం చేపట్టవచ్చా, రాజకీయాలలో చేరొచ్చా? నేను మీకు క్లియర్ చేయదలుచుకున్నాను. యాజ్ పర్ బైబుల్ క్రైస్తవుడు రాజ్యాధికారం చేపట్టవచ్చు. ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో నేను చూశాను, పెద్ద ఎత్తున ఒక 4-5 పాస్టర్లను కూర్చోబెట్టి ఒక డిబేట్ చేస్తున్నారు. ఏమని డిబేట్ అవుతుందంటే, క్రైస్తవుడు అసలు రాజకీయాలకు రావద్దు అని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఓకే, ఈ క్రైస్తవత్వం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కో, ఒక ఇండియాకో, లేకపోతే ఒక వరంగల్కో సంబంధించిన విషయం కాదు. ఇది యూనివర్సల్, మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయం. క్రిస్టియానిటీ అనేది మొత్తము ప్రపంచానికి సంబంధించిన విషయం. ఈ బైబుల్ కూడా టోటల్ ప్రపంచానికి సంబంధించింది. సో ఇప్పుడు క్రైస్తవుడు రాజ్యాధికారం చేపట్టొద్దు అంటే మరి అమెరికాలో ఎవరు ఉండాలి, ఇంగ్లాండ్లో ఎవరు ఉండాలా, ఆస్ట్రేలియాలో ఎవరు ఉండాలా? వాళ్ళు క్రైస్తవులు కాదా? సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా క్రైస్తవుడు రాజ్యాధికారం చేపట్టవచ్చు. దీనికి వచ్చే చిన్న ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, మెయిన్ సబ్ క్యాస్ట్లు, ఈ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్న ఒక వర్గం, చేసుకొని ఒక వర్గం. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ కొన్ని సార్ట్అవుట్ చేసుకొని ముందు పోతే తప్పకుండా మనం సక్సెస్ అవుతామని నమ్ముతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దీన్ దయాల్, వరంగల్ జిల్లా ఫ్లెక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మనము పొలిటికల్గా ఎదగాలి అంటే గ్రామాలలో ఉన్న పాస్టర్స్, గ్రామాలలో ఉన్న యువకులు, దళితులైన యువకులు, దళితులైన అట్టడుగు వర్గాల వారితోని తప్ప ఇలా కూర్చొని అఫీషియల్గా, ఇప్పుడు మన క్రైస్తవులో 2 వర్గాలు ఉంటాయి ప్రతి చర్చిలో, ఒకటి డబ్బున్న వర్గం, ఒక డబ్బు లేని వర్గం. మనము మంచి పనులు చేస్తే మనతోని పబ్లిక్ మనల్ని అనుసరిస్తారు, మనతోని మింగిల్ అవుతారు. ఇవాళ నేను ఒక వ్యక్తిని కాదు, పెద్ద క్రైస్తవులలో ఒక లీడర్ని కాదు, కానీ ఇక్కడ కూర్చున్న చాలామంది పాస్టర్లు తెలిసి నాతో ఉన్న వచ్చిన వాళ్ళు ఒక
200-300 మంది పాస్టర్స్ రెగ్యులర్గా నా దగ్గరికి వస్తారు. అయితే మొన్న 100 మంది పాస్టర్స్తో ఒక మీటింగ్ పెట్టినాం. అందులో ఏం డిసిషన్ తీసుకున్నానంటే ప్రతి ఒక్క పాస్టర్ పిల్లలకు 50% చొప్పున వరంగల్ జిల్లాలో ఎడ్యుకేషన్ తప్పకుండా ఇప్పిస్తామని అక్కడ ఒప్పందం చేసినాం మొన్న 26 జనవరి రోజున. నేను ఎందుకు చెప్తున్నానంటే సోషల్గా మనము పబ్లిక్ లోపలికి పోయినప్పుడు మన మంచితనాన్ని చూపెట్టినప్పుడు మనతోనే నలుగురు వస్తారు. నా పేరు ఎంపీ సుధాకర్. నేను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని, కర్మెల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాజీపేటకు చెందినటువంటి వాడిని. రాజ్యాధికారం క్రైస్తవులకు కానీ దళితులకు కానీ కావాలి అంటే భారత రాజ్యాంగ చట్టం ప్రకారము చట్టసభల్లో ఎన్నిక కావాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎన్నికల్లో నిలబడాలి, గెలవాలి. ఈ ఎన్నికల్లో నిలబడాలి అంటే ఆర్థికంగా అంగబలం కలిగి ఉన్న వాళ్ళే ఈరోజు ఎన్నికల్లో నిలబడతారు, గెలుస్తారు. అట్లాంటి వ్యక్తులను మనం చూస్ చేసి మనం నిలబెడితే కొంత మటుకు సక్సీడ్ కాగలుగుతాం. ఎంతసేపు మేము దళితులం బ్యాక్వర్డ్ అనే ఒక అది పక్కకు పెట్టాలి. రెండవది ఏంటంటే ఏది చేయాలన్నా కూడా ఎవరిని నిలబెట్టి మన పక్షంగా గెలిపించాలన్నా కూడా మనలో ఐక్యత చాలా అవసరం. ఈ అనైక్యతే అన్నిటికీ మూల కారణం అయిపోతుంది. ఒకరిని ఒకరు మనము ఒప్పుకోలేకపోతున్నాము, ఒకరిని ఒకరు క్షమించలేకపోతున్నాము. ఒక చర్చిలో ఉండే గ్రూపులు, ఈ రకమైనటువంటి గ్రూపిజమ్స్ వల్ల అనైక్యత పూర్తిగా దెబ్బతింటుంది. ఎవరిని మనం పైకి కాలేకపోతున్నాం. వీళ్ళకు దాసోహం చేయి వాళ్ళకు ఇది చేసుకుంటా బతుకుతా ఉన్నాం. కానీ మనలో ఐక్యత ఉన్నట్లయితే, మనం ఒక గట్టి ఫోర్స్ లాగా మనము ఏర్పడినట్లయితే తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. సేవకులందరికీ మేము ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడిన కారణం ఏంటంటే క్రిస్టియన్ సోషల్ ఫోరం. ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం పొలిటికల్ ఫోరంకు పాయనీర్. క్రిస్టియన్ ఫోరం పొలిటికల్ ఫోరంకు పాయనీర్ అంటే ముందుగా నడుస్తూ ఉంది. ఈ విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తున్నారు. ఆ తర్వాత మండలం లెవెల్లో కూడా చేయొచ్చు. ఎంత దూరం గ్రామాల లెవెల్లో కూడా వెళ్ళవచ్చు. అందరి ఒపీనియన్ సేకరించుకుంటూ అందరినీ ఈ విషయాలలో ఎడ్యుకేట్ చేస్తూ మాట్లాడుతూ, ఒకవేళ ఇటువంటి భేదాలు కొన్ని వచ్చినా అక్కడనే మాట్లాడుకొని అక్కడనే సరి చేసుకొని బయటికి తీసుకెళ్లకుండా, భేదాలు అంటేనే క్రైస్తవ లోపల ఉన్నాయి. సరే, ఇవి కొన్ని సరి చేసుకొని అక్కడే ఒక గుంపులుగా తయారై ఒక్క దాటి మీదకి వచ్చి అందరం కలిసి సమయం వచ్చినప్పుడు ఏం చేయాలనో చేసేవాళ్ళు నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొందరు దీన్ని ఫ్లోట్ చేయటానికి చాలా కష్టపడ్డారు. ఇంతకుముందే మీకు చెప్పారు, ఇక్కడ లేరు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళు. ఇది సుమారుగా 10 సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా బుడగల్లాగా వస్తూ ఉన్నాయి పైకి. కొందరు అప్పటికే కొందరు దిగి పాలిటిక్స్లో ముందు సాగుతున్నారు. వాళ్ళందరిని బట్టి దేవునికి స్తోత్రం. మంచి కార్యాలు చేశారు, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉద్యమంలాగా, ఒక విప్లవంలాగా ఇది చెలరేగుతుంది. నేను చెప్పగలిగింది ఏంటంటే, నౌ ఈజ్ ది టైం. ఇప్పుడు సమయం వచ్చింది. మనం అందరం ఇప్పుడు కనుక నిలబడకపోతే ఇంకెప్పుడు నిలబడకపోవచ్చు. కనుక నేను క్రిస్టియన్ సోషల్ ఫోరం తరఫున, మెంబర్స్ అందరి తరఫున చెప్పగలిగింది ఏంటంటే, ఈ సమాచారాన్ని దయచేసి మీ సంఘాల్లోనికి తీసుకెళ్ళండి. ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళే ఉన్నారు. కొంత అధికారం కలిగిన వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు, నడిపించగలిగినటువంటి వాళ్ళు, 10 మంది మీ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు సోదరు చెప్పినట్టు ఒక 100 మంది మీకు కాంటాక్ట్లో ఉన్నారు. దయచేసి ఇన్ఫ్లుయెన్స్ చేయండి. కనుక ఇవి దృష్టిలో పెట్టుకొని ఇది ఒక ప్లాట్ఫామ్ మేము సిద్ధం చేసాం. మీరు అందరూ సహకరించాలని ప్రభునామంలో కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రైస్తవులు, దళిత క్రైస్తవులు రాజ్యాధికారం అన్న అంశం మీద ఆంధ్రదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో, జిల్లాల్లో వర్క్షాప్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నాము. ఇదే అంశం మీద నేను చేసేటువంటి సెర్మన్స్
ఆర్గనైజ్ చేసే వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక సీడీ ఉంది. ఈ సీడీ చూస్తే ఇంతవరకు మనందరం కూడా ఐక్యత గురించి మాట్లాడారు. ఈ సీడీ చూస్తే ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది. ఇప్పుడు రాజ్యాధికారం అనేటువంటి ఒక పెద్ద గోల్ పెట్టుకున్నాము. అది ఎంతో ఆకాశమైనటువంటి ఉన్నంత ఎత్తైనటువంటి గోల్. అది ఈ ఒక్క గోల్ని మనం రీచ్ అవడానికి అధికారం కావాలనేటువంటి కోరిక కనుక రగిలించారనుకోండి 70% ఐక్యత వస్తుంది. ఈ ఉద్యమంలో అందరం కూడా పాలిభాగస్తులై, ఇది ఒకరితో అయ్యేది కాదు, ఒకళ్ళిద్దరితో అయ్యేది కాదు. ఇది ఒక మహా విప్లవం, మహా ఉద్యమం. ఒక వ్యవస్థను మార్చడానికి మనం చేసేటువంటి ఒక గొప్ప విప్లవం. కాబట్టి కొన్ని వేల మంది నాయకులు కావాలి, వందల మంది నాయకులు కావాలి, ఎంతోమంది మోషేలు కావాలి, ఎంతోమంది ఎస్తేర్లు కావాలా, డానియల్లు కావాలి, జోసఫ్లు కావాలా, జాషువాలు కావాలి. కాబట్టి ఒకళ్ళిద్దరితో అయ్యేది కాదు. కాబట్టి లక్షలాది మంది మన ప్రజలను, కోట్లాది మంది ప్రజలను మనం ఈ ఉద్యమంలో మమేకం చేయడానికి ఇది కేవలం ఆరంభమే. ముఖ్యంగా ఆరాధన టీవీ ద్వారా ఆరంభమైనటువంటి ఉద్యమాన్ని ఇవి ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్ళి దేవుని రాజ్యాన్ని స్థాపించే వరకు, సాతాను రాజ్యాన్ని ధ్వంసం చేసే వరకు, నీతి, న్యాయము, శాంతి, సమాధానం, ధర్మం స్థాపించేంత వరకు, సమసమాజం, మంచి సమాజం స్థాపించేంత వరకు మనం ఎవరం కూడా నిద్రపోకూడదని చెప్పేసి ఒక శపథం చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ. ప్రియ క్రైస్తవ సహోదరులారా, మనమందరూ మీరు ఈ మన క్రిస్టియన్ సోషల్ ఫోరం తరపున పిలవగానే మీరందరికీ ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా క్రిస్టియన్ సోషల్ ఫోరం అనేది క్రిస్టియన్ పొలిటికల్ ఫోరంగా ఇది మార్చబడుతుంది. పొలిటికల్గా రాజ్యాంగాన్ని మనం స్థాపించుకోవాలా, ప్రభు రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏదో ఒక్కరు దీన్ని స్థాపించింది కాదు. హైదరాబాద్, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్ లీడర్స్ అందరూ కలిసి స్థాపించుకున్నటువంటి సంస్థ ఇది. ఈ సంస్థ లోపల ప్రతి క్రైస్తవుడు ఈక్వల్ రైట్ కలిగి ఉంటుండు. మీరందరూ కూడా ఈ ఫోరం లోపల మా మెంబర్సే. మనకాడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఇన్ ఇండియా ఏంటంటే, నా సంఘం పెద్దది, నాది గొప్పది అని చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఇది మన సంఘము, క్రైస్తవ సంఘము, మనము అనే మాట రాకపోవడం ద్వారానే ఇన్ని రోజులు మనం దూరంగా ఉన్నాం. ఇప్పటి నుంచి ప్రతి సంఘం వాళ్ళు కూడా ప్రతి సంఘాన్ని గౌరవించి, ప్రతి సహోదరుడు నా ఓడే, ప్రతి క్రైస్తవుడు నా ఓడే అని చెప్పి మనం కలిసికట్టుగా నడిచినట్టయితే 100% మనం విజయం సాధిస్తామని మిమ్మల్ని వేడుకుంటూ కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు రెవరెండ్ పాస్టర్ ఎస్ యేసురత్నం, వడ్డేపల్లి సియోను ప్రార్థనా మందిరం, వరంగల్. రాజకీయం అనగా నిజం చెప్పరు, అబద్ధం ఆడరు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథం 2వ అధ్యాయము మనమందరూ కూడా చదివి, దానియేలు తనతో ఉన్నటువంటి మిగతా 3 సహోదరులను ఏ విధంగా ప్రోత్సాహపరిచి వారిని కూడా తీసుకొని వారి యొక్క అభివృద్ధి కొరకై దేవుడి చిత్తం నెరవేర్చుకున్నటువంటి కార్యములో దానియేలు చేసినటువంటి విధానముగా నేడు మనం అందరూ కూడా అలాగ చేయగలిగితే మనము పొలిటికల్కి రాజకీయాలకు పోవడం కాదు, కానీ మనమే పొలిటికల్గా రాజకీయ లీడర్స్గా నిలబడగలిగేటువంటి సామర్థ్యం దానియేలుకు నాడు ఇచ్చిన దేవుడు నేడు మనకు కూడా ఇవ్వగలుగుటకు, నిలబెట్టుటకు దేవుడు శక్తిమంతుడు, సమర్థుడని దేవుని దాసునిగా ఈ వాక్యం బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను. అలాగా దేవుడు మనలందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్.